చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వివిధ వర్గాల ప్రజల నుండి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన అభిప్రాయాలను రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేశారు. ఈ సర్వేలో భాగమైన రాయలసీమ ప్రాంత ప్రజలు అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. నంద్యాల పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలలో 79% ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ బాగా పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 33% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా మెరుగ్గా పవన్ పనిచేస్తున్నారని 74% ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక కర్నూలు పార్లమెంటు పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాలలో 71% ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 33% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 79% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాలలో 67% ప్రజలు పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 39% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 82% ప్రజలు అభిప్రాయపడ్డారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలలో 76% ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 29% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 74% ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 83% ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 31% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 66% ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలలో 88% ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 49% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 67% ప్రజలు అభిప్రాయపడ్డారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలలో 66% ప్రజలు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ బాగా పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 30% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా డిప్యూటీ సీఎం పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 74% ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 71% ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని తమ అభిప్రాయాలను తెలియజేశారు. జాతీయ రాజకీయాలలో పవన్ ఇమేజ్ పెరిగిందని, జనసేన ఓట్ల శాతం 32% మేరకు పెరిగిందని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా అందరికన్నా పవన్ మెరుగ్గా పనిచేస్తున్నారని 69% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు మేడం?